క్వశ్చన్ టీసీఎస్ అండ్ విప్రో ఎలైట్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. డిఫరెన్షియేట్ బిట్వీన్ అపెండ్ అండ్ ఎక్స్టెండ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ లిస్ట్. సో చూడడానికి రెండు సిమిలర్ ఫంక్షన్స్ బట్ షార్ట్ డిఫరెన్స్ మ్యాటర్స్. ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే ఫస్ట్ మనం లిస్ట్ తీసుకుందాం విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ అపెండ్ ఫంక్షన్ పర్ఫార్మ్ చేస్తున్నాం బై పాసింగ్ దిస్ 3 and 4. ఈ రెండు ఐటమ్స్ మనకి లాస్ట్ ఈ లిస్ట్ లో యాడ్ అవ్వాలి అండ్ సేమ్ అగైన్ బి వేరియబుల్ తీసుకున్నాం సేమ్ లిస్ట్ అండ్ జస్ట్ పర్ఫార్మింగ్ దిస్ ఎక్స్టెండ్ ఫంక్షన్ అండ్ పాసింగ్ ఇది కూడా సేమ్ ఐటమ్స్ పాస్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్ ఇక్కడ మనకి లాస్ట్ లో యాడ్ అవ్వాలి. బట్ ఏంటి డిఫరెన్స్ ఒక్కసారి దీన్ని అర్థం చేసుకునే ముందు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అపెండ్ ఫంక్షన్ ఈ లిస్ట్ ఏదైతే మనం పాస్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ గా లిస్ట్ నే యాడ్ చేసింది అంటే అండ్ ఎక్స్టెండ్ కూడా ఇక్కడ దాన్ని ఐటమ్స్ లాగా యాడ్ చేసింది. అంటే అపెండ్ నువ్వు ఏది ఇచ్చినా నార్మల్ వేరియబుల్ ఇచ్చినా ఏదైనా సరే ఆబ్జెక్ట్ మొత్తంలో ఏది ఉందో అది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేస్తుంది. కానీ ఎక్స్టెండ్ నువ్వు ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా అందులో ఉన్న కంటెంట్ ఈచ్ ఐటమ్ లాగా అంటే ఈచ్ ఇటరేటబుల్ ఐటమ్ లాగా యాడ్ చేస్తుంది. ఇటరేటబుల్ ఐటమ్స్ ఏంటి అనేది లాస్ట్ వీడియో క్వశ్చన్ లో చూసాను. సేమ్ థింగ్ ఎవ్రీ ఇటరేటబుల్ ఐటమ్స్ లాగా యాడ్ చేయడానికి వీ హ్యావ్ టు యూస్ దిస్ ఎక్స్టెండ్. లేదు సింపుల్ గా మనం ఇచ్చే ఆబ్జెక్ట్ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ అవ్వాలి అంటే విల్ యూస్ దిస్ అపెండ్. ఫర్ సపోజ్ ఇఫ్ మనం ఈ లిస్ట్ కాకుండా నార్మల్ గా ఐటమ్స్ లాగా పాస్ చేస్తే అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా తీసుకుంటుందో చూద్దాం. ఇట్స్ గెటింగ్ ఎర్రర్ ఎందుకంటే ఇట్ స్టేట్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్. జనరల్ గా అపెండ్ అనేది ఒక్క ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఆ లిస్ట్ నువ్వు ఎలా పాస్ చేసినావు ఆబ్జెక్ట్ మ్యాటర్స్. ఇక్కడ నువ్వు ఇప్పుడు బ్రేసెస్ తీసేసిన అంటే లిస్ట్ కాకుండా నార్మల్ వాల్యూస్ పాస్ చేసినా ఇట్ విల్ యాడ్ టు ది ఎండ్. సో అది కూడా చూద్దాము. ఇక్కడ మనం ఇది తీసేసిన వర్క్ అవుతుందా? నో. సో ఓకే సేమ్ థింగ్ విత్ బోత్ ఫంక్షన్స్ ఇది ఒక్క ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది.